ఈ రోజు మనం తీసుకుంటున్న ఎన్నో ఆరోగ్య విధానాలు ఏ యుగంలో మొదలయ్యాయో తెలుసా? కృత్రిమ మేధస్సుకి, టెక్నాలజీకి ముందే మన దేశంలో ఒక మహర్షి శాశ్వతమైన ఆరోగ్య శాస్త్రాన్ని రచించాడు. ఆయన పేరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయుర్వేద ఋషుల్లో అగ్రగణ్యుడు మహర్షి చరకుడు. ఆయన రచించిన చరక సంహిత ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన ఆరోగ్య విజ్ఞాన గ్రంథాల్లో ఒకటి. ఆయన చెప్పిన మాటలు, జీవన విధానాలు, ఆహార నియమాలు, దినచర్య ఇవాళ వైద్య రంగానికి దిక్సూచిగా తయారయ్యాయి. నేటి వేగవంతమైన జీవన విధానం మన పురాతన జ్ఞానాన్ని మరిచిపోతుంది. కృత్రిమాహారం, జీవనశైలి మార్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరక మహర్షి వంటి ఋషులు ఆలోచనలు మనకి తిరిగి మార్గనిర్దేశం చేస్తాయి. వారి సూత్రాలు మన సంస్కృతిలో మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా ఈ రోజుల్లో ఆయుర్వేదాన్ని పరిశీలిస్తున్నాయి. చరకుడు ఆయు అనే పదాన్ని శరీరం, ఇంద్రియాలు, సత్వం, ఆత్మ అనే 4 మూల స్తంభాలుగా నిర్వహించాడు. అన్ని సమతుల్యంలో ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. ఆయన దినచర్య, ఋతుచర్య, ఆచార, రసాయన, ధర్మార్థ వ్యవస్థను ఇవన్నీ నేటి హాలిస్టిక్ హెల్త్ మోడల్స్ కు ఆదర్శం. ఆయన చెప్పిన ప్రజ్ఞాపరాధ అనే వ్యాధి మూలం నేటి మానసిక ఆరోగ్య సమస్యలకు సరైన విశ్లేషణ. చరక మహర్షి గురించి ఒక విశేషం చెబుతాను. ఆయన తన శిష్యులకు ఒకటే మాట చెప్తూ ఉండేవారు: ధర్మార్థ కామ మోక్షానాం ఇది ఆరోగ్యం మూలం ఉత్తమం. అంటే ఆరోగ్యమే జీవన సార్థకతకు మార్గమని ఆయన రచనలో ఆచార రసాయనం అనే ప్రత్యేక అధ్యయనం ఉంది. ఇది ఒక మానవుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా శరీరం, మనసు, సమాజంతో సమతుల్యంలో ఉండాలో నేర్పుతుంది. ఇది మన కోసం రచించిన సోషియో బిహేవియరల్ గైడ్ అనుకోవచ్చు. చరక మహర్షి చెప్పిన జీవన తత్వాలు వాళ్ళను సమకాలీనంగా మారుతున్నాయి. ఆయన రచనలు మారిపోయిన కాలాల్లోనూ మారని విలువలకు, జీవన శైలికి నిదర్శనం. మీరు చరక మహర్షి గురించి తెలుసుకున్న విశేషాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటివి మరిన్ని ఆయుర్వేద సంభాషణలు చూసేందుకు మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.